ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ ఇప్పుడు ఇన్వెస్టర్స్కి మళ్ళీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. సెప్టెంబర్ 2025లో స్టాక్ అరౌండ్ 778 దగ్గర ఎక్స్పెన్సివ్ అనిపించింది అండ్ అప్పుడు ప్రాఫిట్ బుకింగ్స్ కూడా సజెషన్స్ వచ్చింది. ఇప్పుడు స్టాక్ ఆల్మోస్ట్ 610 రూపీస్ రేంజ్కి కరెక్ట్ అయ్యింది. అంటే నియర్లీ 22% కరెక్షన్ ఆల్రెడీ జరిగింది. మెయిన్ పాయింట్ ఏంటంటే బిజినెస్ వీక్ అయింది కాబట్టి స్టాక్ పడలేదు. వాల్యుయేషన్ హై ఉండడం వల్ల కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు వాల్యుయేషన్ కొంచెం రీజనబుల్ అయ్యింది. ఐఎస్సిఎల్ ఇండియాలో లార్జెస్ట్ హాస్పిటాలిటీ ప్లేయర్. కంపెనీ దగ్గర అరౌండ్ 32,300 రూమ్స్ ఉన్నాయి. తాజ్, వివంతా, సెలెక్షన్స్, గేట్వే, జింజర్, అమస్టేస్, ఎక్విన్ లాంటి మెనీ బ్రాండ్స్తో స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసింది. ఇది జస్ట్ వన్ లగ్జరీ హోటల్స్ బిజినెస్ కాదు. లగ్జరీ నుండి మిడ్ స్కేల్ వరకు, హోటల్ స్టేస్ నుండి ఫుడ్ సర్వీసెస్ వరకు మెనీ రెవెన్యూ స్ట్రీమ్స్ ఉన్నాయి. అదే కంపెనీకి స్ట్రెంగ్త్. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంపెనీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్లో 94% పైప్లైన్ క్యాపిటల్ లైట్. అంటే గ్రోత్ ఉంటుంది కానీ బ్యాలెన్స్ షీట్ మీద హెవీ ప్రెషర్ ఉండదు. Q3 FY26 నెంబర్స్ చూస్తే కూడా బిజినెస్ హెల్తీగా ఉంది. రెవెన్యూ అరౌండ్ 12% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయ్యి 2,900 crores రీచ్ అయ్యింది. EBITDA అరౌండ్ 1,134 crore, ఆక్యుపెన్సీ అరౌండ్ 78% అండ్ యావరేజ్ రూమ్ రేట్ అరౌండ్ 17,700. 9 months FY26లో రెవెన్యూ 17% గ్రోత్తో 7,127 crore వెళ్ళింది. సో డిమాండ్ సైడ్ స్ట్రాంగ్గానే ఉంది. కానీ రిస్క్స్ లేవని అనుకోవద్దు. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ టూరిజం సెంటిమెంట్ మీద ఎఫెక్ట్ చేయొచ్చు. ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్ స్లో అవ్వచ్చు. కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, లైక్ ముంబై పోర్ట్ ట్రస్ట్ డిస్ప్యూట్ అండ్ తాజ్ ల్యాండ్ అండ్ ట్యాక్స్ ఇష్యూ. సో ఇది నియర్ టర్మ్ ఫాస్ట్ బ్రేక్అవుట్ స్టోరీ కాదు, ఇమీడియట్ ఎక్స్ప్లోజివ్ ఎండింగ్ స్టోరీ కూడా కాదు. కానీ క్వాలిటీ బిజినెస్, స్ట్రాంగ్ బ్రాండ్, టాటా గ్రూప్ బ్యాకింగ్ అండ్ బెటర్ వాల్యుయేషన్ వల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మళ్ళీ వాచ్ లిస్ట్ స్టాక్ అయ్యిందని అనలిస్టులు చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఐహెచ్సిఎల్ బిజినెస్ స్ట్రాంగ్గా ఉంది, వాల్యుయేషన్ కూల్ అయింది. కాబట్టి పేషెన్స్ ఇన్వెస్టర్ గ్రాడ్యువల్గా డిప్స్లో అక్యుములేట్ చేయొచ్చని అనలిస్టులు చెప్తున్నారు. బట్ వన్ మిస్టేక్ చేయకండి, హోటల్ స్టాక్స్ సైక్లికల్ ఉంటాయి. సో వన్ షాట్లో ఫుల్గా బై కాకుండా స్టాగర్డ్ బ్యానర్లో బై చేయడం బెటర్. అండ్ ఎండింగ్ లైన్ వచ్చేసి క్వాలిటీ స్టాక్ ఎక్స్పెన్సివ్ ఉంటే అవాయిడ్ చేయాలి. క్వాలిటీ స్టాక్ రీజనబుల్ వాల్యుయేషన్లో దొరికితే పేషెన్స్లీ అక్యుములేట్ చేయడం మంచిది. దట్స్ ఇట్ గైస్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.